సినిమాలో కామెడీ ట్రాక్ ఉండడం వేరు, కమెడియన్ పాత్రలో నవ్వించడం వేరు, హీరోగా సినిమా మొత్తాన్ని మోయడం వేరు. కమెడియన్గా వెన్నెల కిషోర్ ఎన్నో సినిమాలు తన భుజాన మోశాడు. అలాంటి వెన్నెల కిషోర్ హీరోగా చారీ 111 అనే చిత్రం వచ్చింది. అంటే ఈ సినిమా నుంచి ఆడియన్స్ సహజంగానే కామెడీని ఆశిస్తారు. అలా అని కామెడీతోనే సినిమాను రన్ చేయలేరు. మరి ఈ చిత్రంలోని కథ ఏంటి, వెన్నెల కిషోర్ ఏ మేరకు మెప్పించాడు అనేది ఒకసారి చూద్దాం. అసలు కథ ఏంటంటే, రుద్రనేత అనే సీక్రెట్ ఏజెంట్ టీంను మేజర్ ప్రసాదరావు అంటే మురళీ శర్మ నడిపిస్తుంటాడు. దేశ భద్రత కోసం ఈ టీం సీక్రెట్గా పనిచేస్తుంది. ఈ టీంకు సీఎం ఫుల్ సపోర్ట్ ఉంటుంది. హైదరాబాద్ ఒకసారి సూసైడల్ బాంబు అటాక్ జరుగుతుంది, కానీ ఆ వ్యక్తి దగ్గర ఎలాంటి పేలుడు పదార్థాలు కానీ బాంబు కానీ దొరకదు. ఆ విషయాన్ని పరిశోధించేందుకు రుద్రనేత టీం రంగంలోకి దిగుతుంది. అందులో ఏజెంట్ చారీ 111 అంటే మన హీరో వెన్నెల కిషోర్కి ఈ మిషన్ను అప్పగిస్తారు. ఈ మిషన్లో ఏజెంట్ ఈషా అంటే హీరోయిన్ సంయుక్త పాత్ర ఏంటి, అసలు ఈ బాంబు దాడిని ఎలా చేస్తున్నారు, ఈ కెమికల్ పిల్ ఏంటి, మహియా రాఘవ్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, చివరకు చారీ 111 ఏజెంట్ తన మిషన్ను పూర్తి చేశాడా లేదా అనేది కథ. వెన్నెల కిషోర్ సినిమా అంటే కామెడీని ఆశిస్తారు, అంతేకాని సినిమానే ఓ కామెడీలా అవ్వాలని అలా ఉంటే చూస్తారని అనుకోవడం పొరపాటే. ఎంత కామెడీ చిత్రమైనా లాజిక్లు అవసరం లేదనుకుంటే చాలా తప్పు. అన్ని చిత్రాలు జాతిరత్నాలు అవ్వలేవు. అదేదో ఆ సినిమాకు కలిసి వచ్చిందంతే. ఓ లాజిక్ అవసరం లేకుండా, సిచ్యువేషన్కి సంబంధం లేకుండా కామెడీ చేయడం జాతిరత్నాల సినిమాకు కలిసి వచ్చింది. అలానే అన్ని చిత్రాలకు ఇది వర్కౌట్ కాకపోవచ్చు. వెన్నెల కిషోర్ చారీ 111 అంటే జేమ్స్ బాండ్ లెవెల్లో ఏమీ ఎవరు ఊహించుకోరు. ఫుల్ సీరియస్ మోడ్లో నడుస్తుందని కూడా అనుకోరు. ఇతర సినిమాల్లో వెన్నెల కిషోర్ కామెడీ చేస్తే అంత హాయిగా నవ్వుకునేలా ఉంటుంది, కానీ చారీ 111లో వెన్నెల కిషోర్ చేసింది కామెడీయేనా అన్న అనుమానం వస్తుంది. పై అధికారితో ఎలా మాట్లాడతారు, సీఎంతో ఎలా మాట్లాడతారు, అసలు విలన్ను ఎదురుగా పెట్టుకొని చేసే పనులేంటి, వామ్మో. ఈ సినిమాలో తప్పుల గురించి మాట్లాడితే రోజంతా సరిపోదు. ఇలా లాజిక్స్ అన్నీ పక్కన పెట్టేసి హాయిగా నవ్వుకుందామని అనుకున్నా కూడా ఒక సీన్ కూడా నవ్వు రాదు. ఇది ఒక కామెడీనా అనిపిస్తుంది. చారీ 111 సినిమాకు ఓ కథనం అన్నవి కూడా సరిగా ప్లాన్ చేయలేదు. ఈ సినిమాలో లాజిక్లు అనేవి పులిహోర పులిలో ఎలా ఉండదో ఈ సినిమాలో లాజిక్ అనేవి అలా ఉండవు. ఈ పాత్ర ఏంటి ఇలా ప్రవర్తిస్తుందేంటి, ఆ క్యారెక్టర్ ఏంటి ఇలా ఉందేంటి అని ఆలోచిస్తే మాత్రం బుర్ర పాడవడం ఖాయం. ఈ సినిమాకు రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5కి గాను 1.1 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.